హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎల్పీ కుట్టి అఫీషియల్. మా టింకు గాడి బర్త్డే వస్తుందని చెప్పేసి నేనైతే షాపింగ్కి వెళ్తున్నా 3-4 డేస్ బిఫోరే. ఎందుకంటే బ్లౌజ్ గిట్టంగా స్టిచ్చింగ్ చేయించుకోవాలి కదా ఫ్రెండ్స్, అట్లానే వెళ్ళిన. ఇంకా మా వారు నాకు ఆట పట్టిస్తున్నాడు. ఎందుకంటే షాపింగ్కి వెళ్ళేదైతే నువ్వు ఒక్కటేసారి ఇంకా ఫోన్ చేస్తే ఇట్లా చక్కున రెడీ అవుతావు అని చెప్పేసి. ఎప్పుడైనా ఆడవాళ్ళకి షాపింగ్ పిచ్చే కదా ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇక్కడ చాలా షాపులు తిరిగాము, కానీ ఇక్కడ కూడా అంత మంచిగా అనిపించలే కలెక్షన్. ఈ ఎంత చిన్న షాప్లో, మినీ షాప్లో మంచి కలెక్షన్స్ దొరికినాయి. అయితే నేను ఫస్ట్ అయితే ఎల్లో తీసుకుందాం అనుకున్నా, కానీ బ్లౌజ్ పీస్ అంత మంచిగా రాలేదు. అంటే సేమ్ కలర్ వచ్చినందున వద్దని చెప్పేసి మళ్ళీ వేరేది మెహందీ కలర్ తీసుకున్నా. మెహందీ కలర్లో కూడా మనకు రేర్గా దొరుకుతాయి కదా, ఇంకా అట్లా అని మెహందీ కలర్లో తీసుకున్నా. ఇంకా అక్కడ నుంచి మా టింకు వాడికి కూడా డ్రెస్సెస్ చూసినా, కానీ అక్కడ సెట్ కాలే. ఇంకా వేరే షాప్ దగ్గర వెళ్ళిన, ఇంకా అక్కడ కూడా నాకు అంతగా ఏం నచ్చలే. టింకుగాడికి షూట్ టైప్ తీసుకుందామని చెప్పేసి ఇంకా ఈరోజు ఇంకా అయ్యేలా లేదు షాపింగ్ అని మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ట్రెండ్స్లో చూద్దాము ఎలా ఉన్నాయో అని వెళ్ళినాం. కానీ ట్రెండ్స్ షూట్ మోడలే లేదని చెప్పేసరికి మళ్ళీ మేము ఇంతకుముందు వెళ్ళిన షాప్కి వెళ్ళాము. అక్కడైతే నాకు ఒక అవుట్ఫిట్ అయితే నచ్చింది మా టింకుగాడిది, కానీ అది సేల్ అయిందంట. నేనైతే చాలా ఫీల్ అయినా, ఎందుకంటే ఏదైనా మనకు కొంచెం నచ్చినప్పుడే తీసుకునేది బెటర్ అని. ఇంకా అది మేము చూసినప్పుడేమో కలర్ కొంచెం బ్లాక్ కలర్, ఇంకా నాది మా వాడిది సేమ్ కలర్ అయిపోతుంది. టింకు కొంచెం కూడా సింక్ కాకపోతే బాగుండదన్న ఇంటెన్షన్ తోటి మళ్ళీ వేరే తీసుకున్నాను, వేరే అవుట్ఫిట్. ఇప్పుడు మీరైతే ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి, టింకు అవుట్ఫిట్ ఎలా ఉందో, మా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఇంకా అక్కడ నుంచి ఫ్లెక్సీ తీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాము. టింకు గారిది ప్రతి ఒక్క మంత్ థీమ్స్ చేసినాం కాబట్టి మంత్ థీమ్స్ మొత్తం పెట్టి ఇంకా ఫ్లెక్సీ కట్టిస్తే బాగుంటుందని ఇంకా ఆ విధంగా మేము సెట్ చేసుకున్నాము. ఇంకా టింకు గాడికి ఇంతకుముందు చూసిన షూట్లో అయితే షూస్ ఉండే, కానీ అవి అంత మంచిగా లేకుండే. ఇంకా అట్లనే బయట ఫుట్వేర్లో అయినా కొనుక్కుందామని చెప్పేసి టింకు గాడికి ఫుట్వేర్లా తీసుకున్నాం. టింకు గాడి షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, నా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను కూడా కొన్ని లేడీస్ కార్నర్లో కొన్ని కాస్ట్యూమ్కి సింక్ అయ్యేటట్లు తీసుకున్నా, కొన్ని ఆర్నమెంట్స్. ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసినాం. నెక్స్ట్ డే టింకు గాడి బర్త్డే. ఇంకా వచ్చిన గెస్ట్కి కళ్ళు పోస్తే బాగుంటుంది అని చెప్పేసి మా వారు ఈత కళ్ళు, చెట్టు కళ్ళు చాలా ఫ్రెష్ది ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొని వచ్చిండు. మీరు చూడొచ్చు, అదే ఫిల్టర్ వాటర్ క్యాన్లో వేసుకొని వస్తుండు. ఇంకా టింకా అండ్ మా వారు ఇద్దరు కలిసి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ ఇంకా లేచేసి ఇంట్లో మొత్తం క్లీనింగ్ చేసుకొని, ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా తర్వాత ఇంకా బయట టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్స్కి వెళ్ళాము. నేను కూడా ఉన్నా, కానీ నేను వీడియో తీస్తున్నందున మీకు కనిపిస్తలేను ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మార్కండేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, కానీ మేము మార్కండేయ స్వామి టెంపుల్కి ఎక్కువగా విజిట్ చేస్తుంటాము. అక్కడ శివలింగాన్ని దర్శించుకొని టెంకాయ కొట్టి వచ్చాము. టింకు మాత్రం అసలు శివలింగం దగ్గర నుంచి అస్సలు బయటికి వస్తలేదు, గడ్డ కొట్టడము ఇలాంటి థింగ్స్ మొత్తం చేస్తున్నాడు టింకు. పూజ కూడా, దర్శనం కూడా చాలా బాగా అయింది. అయ్యగారు కూడా చాలా మంచిగా టింకుకి బ్లెస్ చేసిండు. మీరు కూడా అందరు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ టింకుకి. మన ఛానల్కి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా టింకు ఈ విధంగా గంట కొడుతుండు, కానీ ఆ సౌండ్ తోటి టింకు భయం అవుతుందేమో. కొంచెం ఐస్ క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం అట్లాంటి పనులు చేస్తున్నాడు చూడొచ్చు మీరు. ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా ప్రసాదాలు గిట్టంగా తినేసి ఇంకా వచ్చేసాము ఫ్రెండ్స్. ఇంకా నాగులను కూడా దర్శించుకోవాలి కదా, కాబట్టి నాగులను కూడా దర్శించుకున్నాం మేము. ఇంకా మా పూజ చూడొచ్చు మీరు. ఇంకా మీరు కూడా ఇక్కడ ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, చాలా హైలైట్ ఉంటాయి టెంపుల్. అంటే పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్, శివయ్య టెంపుల్ పక్కనే ఉంటుంది. ఒకప్పుడు అయితే ఇంత డెవలప్మెంట్ లేకుండే, టెంపుల్ నార్మల్గానే ఉండే. ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ అయింది. దసరా ఫెస్టివల్ అప్పుడు కూడా ఈ టెంపుల్కే ఎక్కువగా విజిట్ చేస్తుంటారు. ఇది జస్ట్ టౌన్లో కాకుండా, అంటే టౌన్లోనే కానీ కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది, కొంచెం బయట అన్నట్లు, అచ్చంపేటలోనే. కానీ ఇంకా అక్కడి నుంచి ఇంకా మేము ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినాము. మేమైతే అపార్ట్మెంట్ కిందనే చేసుకున్నాము, అంటే సింపుల్గానే చేసినాం టింకు బర్త్డే.
కింద అయితే మా తమ్ముడు, మా ఓనర్ వాళ్ళు మేమందరం కలిసి వంట చేసాము. కుక్ అయితే మా ఓనర్ వేసింది. మేము కింద చిన్న చిన్న కట్టింగ్స్ అయినా అట్లాంటివన్నీ హెల్ప్ చేసాం. కానీ టేస్ట్ మాత్రం ఆసమ్ ఉండే ఫుడ్ టేస్ట్. ఇంకా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము నైటే పెట్టుకున్నాం బర్త్డే పార్టీ. ఎందుకంటే నైట్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఈ విధంగా సెట్ చేసుకున్నాము. టింకు ఫ్లెక్సీ అండ్ చుట్టూ ఇట్లా బెలూన్స్తో పాటు ఇంకా చాలామంది గెస్ట్ వచ్చిర్రు. ఇంకా టింకు బర్త్డే అయితే స్టార్ట్ అయింది. అయితే 9 o'clock పెట్టుకున్నాం మేము. 9 o'clock బాగుంటుందని నైట్ టైము. ఇంకా టింకు చూడొచ్చు ఫ్రెండ్స్. టింకు మాత్రం కేక్ తినడేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ కేక్ మాత్రం అసలు టింకు లాగిస్తున్నాడు. ఇంకా మా టోటల్ మేము వేసుకున్న అవుట్ఫిట్స్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళు మా అత్త మామలు ఇద్దరు, మీరు చూడొచ్చు వీడియోలో. మా వాళ్ళందరూ వచ్చిర్రు, మా చుట్టాలు. వీళ్ళు మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు, మా మమ్మీ, మా డాడీ, మా అత్త మామయ్య వాళ్ళు, ఇట్లా మా పాలోళ్ళు అందరూ వచ్చిర్రు. మా స్ట్రీట్, మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ, మా ఫ్రెండ్ సర్కిల్ కూడా అందరు వచ్చిర్రు. ప్రతి ఒక్కరు వచ్చి టింకుకి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చిర్రు. వీళ్ళేమో మా సిస్టర్ అండ్ మా బ్రదర్ ఇన్లా. మా మిట్టు ఏమో గిఫ్ట్ ప్రజెంట్ చేస్తుంది, మీరు చూడొచ్చు. మా మిట్టుకు అయితే గిఫ్ట్ ఇవ్వాలని లేదేమో, ఎందుకంటే మా మిట్టు ఏదున్నా మా మిట్టుకే ఉండాలనుకుంటుంది. ఇంకా మా మదర్ అండ్ మా ఫాదరు ఇంకా అందరు వచ్చి మా టింకుకి అయితే చాలా మంచి బ్లెస్సింగ్స్ అందించిర్రు. ఇక ఫైనల్గా అయితే వాళ్ళు తినేసి మంచిగా కూల్ డ్రింక్స్ తాగి, మేము తెచ్చిన కళ్ళు గిట్టంగా తాగి వెళ్ళిర్రు. మీకు ఖచ్చితంగా నేను ఆ వీడియో అన్బాక్సింగ్ చేస్తా గిఫ్ట్. ఆ వీడియో ఖచ్చితంగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నా, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్లో షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసిన చూడు, హోలీ సంబంధించిన వీడియో. మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. చాలా స్పెషల్గా ఉంటుంది మా బంజారా స్పెషల్. కాబట్టి ఖచ్చితంగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా ఓనర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ. మా ఓనర్ వాళ్ళు అయితే టింకుకి సైకిల్ ప్రజెంట్ చేసిర్రు. వీళ్ళు కింద అక్క వాళ్ళు, మాతో పాటు వాళ్ళు కూడా రెంటర్స్. అక్క వాళ్ళు కూడా టింకుకు మంచి టాయ్ తీసుకొచ్చిర్రు, లైక్ గుర్రం టైపు. వీళ్ళు మా అత్త మామయ్య వాళ్ళు. చూడొచ్చు ఫ్రెండ్స్ మా గ్యాంగ్ ఎట్లుందో మీరు. ఫైనల్గా ఈ విధంగా మేము దిగాము పిక్చర్. వీళ్ళందరూ మా కాలనీ గ్యాంగ్. బంజారా స్పెషల్ అయితే హోలీది కూడా మీకు ఖచ్చితంగా పాటు ప్రతి ఒక్కటి మేము ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. టింకు గారి బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్.